నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ తేజస్వి గారు. వారిని అడిగి అసల ఎక్కువగా ఉమెన్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి తేజస్వి గారు. నమస్తే అండి. చాలామంది పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేస్తుంటారు. ఏ పెయిన్ అవని కాలుకా, తలకా దేనికైనా సరే ముందు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. అవును. సో, ఇలా వాడడం వల్ల వచ్చే సమస్యలు హోమియోపతి ద్వారా అలా వాడకుండా ఉండడానికి సొల్యూషన్స్ కావాలి. డెఫినెట్లీ అండి. చాలామంది మహిళలు ఎక్కువ ఏం చేస్తారు, పీరియడ్ టైమ్‌లో పెయిన్ ఎక్కువ వచ్చినా తట్టుకోలేకపోతుంటారు. అవును. వెంటనే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు. ఈవెన్ హెడేక్ అయినా కానీ, లేదంటే బాడీ పెయిన్స్ అయినా కానీ, హ్మ్. వెంటనే వచ్చే సొల్యూషన్ ఏంటి? పెయిన్ కిల్లర్. అందరికి కావాల్సిందేంటి? వెంటనే మ్యాజిక్ జరిగినట్టు పెయిన్ తగ్గిపోవాలి. వెంటనే తగ్గిపోవాలి. అది కూడా మ్యాజిక్ వితిన్ మ్యాజిక్. సెకండ్స్‌లోనే అవును. తగ్గిపోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు, అందరూ పెయిన్ కిల్లర్సే యూజ్ చేస్తారు. అవును. ఇలా ఫస్ట్ ఆ పెయిన్ కిల్లర్స్ యాక్షన్ ఏంటి? ఆ పెయిన్ మనకు తెలియకుండా చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ పెయిన్ తగ్గడం లేదు. ఆ పెయిన్‌ని మన బాడీ సెన్స్ చేయకుండా చేస్తుంది. అంటే నర్వ్స్‌ని కామ్ డౌన్ చేస్తుంది రియాక్ట్ అవ్వకుండా. ఓకే. అప్పుడు మనకు పెయిన్ తెలియట్లేదు అంతే. హ్మ్. ఆ పెయిన్ అలానే ఉంటుంది. జస్ట్ సప్రెస్ చేస్తుంది అంతే. వన్స్ ఆ యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అయిపోగానే మళ్ళీ పెయిన్ అనిపిస్తుంది. ఓకే. మళ్ళీ యూజ్ చేస్తుంటారు కొంతమంది. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ రిపీటెడ్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. హ్మ్. అక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు. ఆ పెయిన్ అక్కడ సప్రెస్ చేస్తాం. కంట్రోల్ చేస్తున్నాం అంతే. అంతవరకే. ఇలా లాంగ్ టర్మ్‌గా చాలా రోజులు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. కామన్‌గా ఫీమేల్స్‌లో పీరియడ్ టైమ్ అప్పుడు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేశారనుకోండి. అప్పుడు ఎందుకు యూజ్ చేస్తారు నార్మల్‌గా? ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ ఫైబ్రాయిడ్స్ ఏమో హెవీగా బ్లీడింగ్ అవుతుంటుంది. హ్మ్. దాంతో పాటు స్టమక్ పెయిన్ ఎక్కువగా అనిపిస్తుంటే అబ్డామినల్ పెయిన్. ఈ పెయిన్‌కి వాళ్ళు తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ స్టార్ట్ చేస్తారు. అసలు ప్రాబ్లమ్ ఏంటో అసెస్ చేయకుండా, స్కాన్ చేయకుండా, టెస్ట్ చేయకుండా ఓకే పెయిన్ అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తే అసలు ఎందుకు ఆ పెయిన్ వస్తుందో తెలుసుకోవాలి కదా ఫస్ట్. అవును. అంటే అట్‌లీస్ట్ కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఒపీనియన్‌తో కదా తీసుకోవాల్సింది ఏదైనా హ్మ్. కూడా. వన్స్ ఈ ఫైబ్రాయిడ్ కండిషన్ అనుకోండి, హోమియోపతి ద్వారా ఫైబ్రాయిడ్స్ సైజ్ పెరగకుండా చేసుకోవచ్చు. ఇంకా కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా చేసుకోవచ్చు. ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో, ఆ పెయిన్‌కి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. ఇలా న్యాచురల్‌గా యూజ్ చేయకుండా చాలామంది పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు. దాని ద్వారా వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఎక్కువ రోజులు యూజ్ చేయడం వల్ల డిపెండెన్సీ స్టార్ట్ అవుతుంది. అంటే అది వేసుకుంటేనే తగ్గేలాగా. హుహుహు. బాడీ దానికి అలవాటయిపోతుందని చెప్తుంటారు కదా! ఎక్కువ అవును. రోజులు ఏదైనా యూజ్ అవునవును. చేసినట్టయితే. అలా పెయిన్ కిల్లర్స్‌కి అలవాటు పడిపోతూ ఉంటారు. అది తీసుకుంటేనే పని చేసేలాగా, లేదంటే ఏం పని చేయలేకపోవడం వల్ల ఇలా ఇలా డిపెండ్ అయిపోతుంటారు. హ్మ్. ఇంగా ఇది తీసుకోవడం వల్ల స్టమక్‌లో అల్సర్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఓహ్! గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటుంటాం. ఓకే. ఇంకా దీంతో పాటు హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి లాంగ్ హుహు. టర్మ్‌గా. హ్మ్. ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ యాక్షన్ అలా ఉంటుంది మన బాడీలో. ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి మళ్ళీ పీరియడ్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకా బాడీ పైన, మెటబాలిజం పైన బరువు పెరగడం గానీ, లేదంటే మూడ్ స్వింగ్స్ అంటుంటాం కామన్‌గా. చికాకు, కోపం ఇవన్నీ. వాళ్ళకి ముందు ఇవన్నీ లేకపోవచ్చు. బట్ ఇలా లాంగ్ టర్మ్‌గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసిన వాళ్ళు ఆ కోపం గానీ, చిరాకు కానీ ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. అంటే ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ దానివల్ల. హ్మ్. యూజ్ చేయడం వల్ల. కానీ తెలీదు ఎవరికీ. సైడ్ ఎఫెక్ట్స్ అంటే చూద్దాంలే అవి వచ్చినప్పుడు హ్మ్. అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. రెక్లెస్‌గా వదిలేస్తారు. సో, ఇలా ఎక్కువ యూజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఇవి. ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దది చేసినట్టు అవుతది ఓకే. చెప్పాలంటే. నార్మల్‌గా చిన్నగా మెడిసిన్స్‌తో పోయే ప్రాబ్లమ్స్‌కి ఇలా పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ఆ పెయిన్ ఇంకా ఎక్కువైపోయి, సప్రెస్ అయిపోయి లాంగ్ టర్మ్‌గా ఉండేలాగా అంటే కప్పేసినట్టు పైన అంతే. చెప్పాలంటే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం. హ్మ్. ఏదైనా గాయం తగిలింది. దానికేం చేస్తాం మనం పైన ఏదో కవర్ పెట్టి కనిపించకుండా కవర్ చేసినట్టు అయిపోతది పెయిన్ కిల్లర్స్ యూజ్ కానీ చేయడం అంటే. మెడిసిన్ అయితే కాదది. మెడిసిన్ అయితే కాదు. యాక్చువల్ మెడిసిన్ అయితే కాదు. ఓకే. పెయిన్ కిల్లర్ ఒక మెడిసినే. బట్ నాట్ ద యాక్చువల్ మెడిసిన్. అంటే ఆ పర్టిక్యులర్ కండిషన్‌కి కరెక్ట్ మెడిసిన్ కాదని. అది క్యూర్ చేయడానికి కాదు. క్యూర్ జస్ట్ చేయడానికి జస్ట్ సప్రెస్ మాత్రమే. అప్పటికప్పుడు మనకి హోల్డ్ చేసి మనకు హ్మ్. తెలియకుండా ఉంచడం కోసం హ్మ్. పెయిన్ మాత్రమే. తెలియకుండా మనకి రిలీఫ్ అందించడం. ఆ రిలీఫ్ అనుకుంటే ఏమంటారు అందరూ, నాకు తగ్గిపోయింది ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఇంకా అవసరం లేదు అనుకుంటారు. బట్ ఇలా చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఇంటర్నల్‌గా ఉంటుందో, ఆ ప్రాబ్లమ్ సివియారిటీగా మారిపోతుంటుంది. ఓకే. ఇంకా మంత్‌కి పెరిగేలాగా. మెయిన్‌గా చాలామంది పీరియడ్ టైమ్స్‌లో పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తుంటారు. బ్యాక్ పెయిన్ కానీ, లేదంటే హ్మ్. మోకాళ్ళ నొప్పులని చెప్పేసి, కాళ్ళ నొప్పులని చెప్పేసి, హెడేక్ అని ఇవన్నీ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. హ్మ్. బట్ నార్మల్‌గా 1 ఆర్ 2 టైమ్స్‌కి ఇలా పెయిన్స్ వచ్చాయనుకోండి పీరియడ్ టైమ్‌లో, అది నార్మల్‌కే కన్సిడర్ చేస్తుంటాం. ఐ మీన్ వర్క్ స్ట్రెస్ వల్ల, లేదంటే ఎమోషనల్ స్ట్రెస్ వల్లనో వాళ్ళకి అలా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ హ్మ్. 2, 3 మంత్స్ పాటు కంటిన్యూస్ సైకిల్స్ అప్పుడు ఇలా హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, పెయిన్ సివియర్ ఫార్మ్‌లో ఉన్నా, లేదంటే మూడ్ స్వింగ్స్ కానీ ఇలా ఏమన్నా ఉన్నాయి, హెవీగా బ్లడ్ క్లాట్స్ పడుతున్నట్టయితే వెంటనే కన్సల్ట్ అవ్వాలి డాక్టర్‌ని. ఎందుకంటే ఇది నార్మల్ కండిషన్ కాదనమాట. ఈ పెయిన్ సివియారిటీ ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతుందంట. ఇంటెన్సిటీ కానీ, లేదంటే ఫ్రీక్వెన్సీ కానీ పెరుగుతున్నప్పుడు సంథింగ్ ఇంటర్నల్‌గా ఏదో ప్రాబ్లమ్ ఉంది. అందుకే ఇలా పెయిన్ ఇంకా పెరుగుతూనే ఉందని అనుకుంటుండాలి. హ్మ్. అది ఫస్ట్ ఎళ్లి స్కాన్ చేయించుకొని ఏం ప్రాబ్లమ్ ఉంది ఇంటర్నల్‌గా తెలుసుకున్నప్పుడే దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎంతసేపు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసి, లోకల్ టాబ్లెట్స్ యూజ్ చేస్తే ఇంకా హోమ్ రెమెడీస్ చెప్పాలంటే. అవును. ఈ పెయిన్ తగ్గాలంటే కషాయాలు తాగాలి, లేదంటే ఇది తాగాలి అని అది చెప్తూ ఉంటారు. బట్ ఈ కొంతవరకు రిలీఫ్ ఇస్తాయి. సేమ్ పెయిన్ కిల్లర్స్ లానే రిలీఫ్ ఇస్తది. బట్ ప్రాబ్లమ్‌ని ఏది తగ్గించదనమాట. ఓకే. కొంతమంది ఈ పీరియడ్స్ కూడా
ఇన్ కేస్ వాళ్ళకేమైనా అకేషన్ ఉంటే హోల్డ్ చేయడం కోసం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. యాహ్! సో, నిజంగా అలా వాడొచ్చు అంటారా? డెఫినెట్లీ అంటే చాలామంది ఇలా వాడుతున్నారు నేను కూడా చూసాను అనమాట. బట్ అలా వాడడం అయితే మంచిది కాదు. ఓకే. ఎందుకంటే అలా కంటిన్యూగా అలా పీరియడ్ డిలే టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ టైం సైకిల్స్లో హెవీగా బ్లీడింగ్ అవ్వడం, లేదంటే క్లాట్స్ పడడం, సైకిల్ సరిగ్గా రాకపోవడం, చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్గా వాళ్ళు పాస్ట్ హిస్టరీ చూసినట్టయితే ఇలా పీరియడ్ డిలే టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా ఏమవుతుంది అయితే ఇందాక హెచ్‌పీ యాక్సెస్ చెప్పాను, హెచ్‌పీ వ్యాక్స్ అని అది రీరేంజ్ అయిపోతూ ఉంటుంది. ప్రాపర్‌గా సిగ్నల్స్ అందవు, ఆ హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్‌గా మారిపోతూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి ఆ పీరియడ్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో మాక్సిమం వీటిని అవాయిడ్ చేయడమే మంచిది. ఓకే. పీరియడ్స్ ఎన్ని డేస్ డిలే అయితే బెటర్ మంచిదే? లేదంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందంటారు? ఎన్ని రోజులు డిలే అవ్వచ్చు అసలు? నార్మల్‌గా పీరియడ్ సైకిల్ వచ్చేసి 21-35 డేస్. అంటే 35 డేస్. ఈ 21 నుంచి 35 రోజుల లోపల ఎప్పుడైనా పీరియడ్స్ రావచ్చు. అంటే ఓకే. కొంతమందికి 28 డేస్, కొంతమంది 30 డేస్ అలా వాళ్ళ బాడీ కండిషన్ నుంచి ఈ రేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఈ రేంజ్‌లో పీరియడ్స్ ఎప్పుడైనా రావచ్చు. బట్ 21 కంటే ముందు వచ్చాక, లేదంటే 35 డేస్ కంటే తర్వాత వచ్చాక వీటిని మనం 21 డేస్ అంటే ముందంటే ఇది ఎర్లీ పీరియడ్స్ అంటాం. అవును. లేదంటే ఆ 25 తర్వాత 35 తర్వాత వచ్చాయనుకోండి వాటిని డిలేడ్ పీరియడ్స్ అంటాం. ఓకే. ఎందుకు 21 కంటే ముందు వస్తాయంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే, గర్భాశయంలో గడ్డలు కానీ, లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ, ఇంకా ఎండోమెట్రియోసిస్ కానీ ఇలా ఉన్నప్పుడే 21 డేస్ కంటే పీరియడ్స్ వస్తూ ఉంటాయి. చాలామంది చూస్తుంటాం మనం 1 మంత్‌లోనే 2 టైమ్స్ పీరియడ్స్ వస్తాయని చెప్తుంటారు. అవును. అది 21 డేస్ సైకిల్ వాళ్ళే. ఓకే. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్‌గా గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఎర్లీగా రావడం ఉంటూ ఎక్కువగా ఉంటుంది. మ్యారేజ్ అవ్వని పిల్లల్లో కూడా ఎక్కువగా ఇలా చూస్తూ ఉంటాం. వాళ్ళకి మంత్‌లో 2 టైమ్స్ వచ్చేయడం. యాహ్! ఒక్కోసారి 15 డేస్‌కో లేదా 20 డేస్‌కో అంటే వాళ్ళ అయిన డేట్ దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటే హ్మ్. ఇట్లా రావడం. యాహ్! ఇది వాళ్ళకి బల్క్ యూట్రస్ కానీ, లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమైసిస్ ఇవన్నీ ఉంటాయి. వీటి వల్లనే వాళ్ళకి ఆ పీరియడ్స్ అనేటివి ఎర్లీగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. మరి కొంతమందికి మోర్ దాన్ 35 డేస్ వరకు పీరియడ్స్ రాదు. వాళ్ళ కండిషన్స్‌లో ఏముంటుంది, థైరాయిడ్ సమస్యలు ఏదైనా అయ్యుండొచ్చు, లేదంటే పీసీఓఎస్ అయినా అయ్యుండొచ్చు, లేదంటే ఇతర హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ ఏదైనా అయ్యుండొచ్చనమాట. ఓకే. దీని ద్వారా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే తప్ప ఈ 2 ఫేజ్‌లో పీరియడ్స్ డిలే అవ్వడం, లేదంటే ఎర్లీగా రావడం ఉండదు. సో, ట్రేస్ చేసుకుంటూ ఉండాలి సైకిల్స్‌ని. ఫస్ట్ ఎప్పుడు బ్లీడింగ్ అయ్యాం, ఫస్ట్ ఎప్పుడు పీరియడ్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ మంత్ ఎన్ని రోజులకి వస్తుంది, ఇంకా ఆ పీరియడ్స్ ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది, రోజుకి ఎన్ని ప్యాడ్స్ యూజ్ చేస్తున్నావు, క్లాట్స్ ఏమైనా పడుతున్నాయా, లేదంటే కలర్ ఏమైనా మారుతుందా, పెయిన్స్ నేచర్ ఎలా ఉంది, సివియారిటీ ఎలా ఉంది, మంత్కి పెయిన్స్ పెరుగుతున్నాయా, సేమ్ ఫామ్‌లోనే ఉన్నాయా, ఇవన్నీ అసెస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇవన్నీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం వల్ల వన్స్ ఇలా డిరేంజ్ అయినప్పుడు 1 or 2 మంత్స్ డిరేంజ్ అయ్యాయనుకోండి, నార్మల్ కంటే అబ్నార్మల్‌గా మారిందనుకోండి, అప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అసలు ఎందుకు ఇలా అవుతుంది, ప్రాబ్లమ్ ఏంటని రిలేట్ చేసుకుంటూ ఉండాలి. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. Fiticus Homeopathy